తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అసలు తెలుగు సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి, ఇతర రాష్ట్రాల్లో ఈ పండుగను ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది పండుగను చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు. ఆంగ్ల సంవత్సరాలకు నెంబర్లున్నట్లే తెలుగు సంవత్సరాలకు కూడా ఒక్కో ఏడాదికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ పేర్ల వెనుక కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకరోజు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణుమూర్తి మాయ చేసి అతన్ని మహిళగా మార్చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకుని 60 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇక తెలుగువారికి ఉగాది తొలి పండుగ. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. మరాఠీలు గుడి పడ్వా పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున నగలు కొనుగోలు చేయడం శుభప్రదమని వాళ్ళు నమ్ముతారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. బెంగాలీల నూతన సంవత్సరం వైశాఖ మాసంతో మొదలవుతుంది. వారి కాలమాన ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు పోయిలా బైశాఖ్ పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజున వ్యాపారులు పాత ఖాతా పుస్తకాలన్నింటినీ మూసి కొత్త పుస్తకాల్లో పద్దులు రాయడం ప్రారంభిస్తారు. సిక్కులు వైశాఖి, మలయాళీలు విషు అనే పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు.